హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవిఆర్ ఎప్పుడు కూడా అబద్ధాలు పిచ్చిరాతలతో విరుచుకుపడే పచ్చమంద ఇప్పుడు తాజాగా టెస్లా కంపెనీ ఎలాన్ మస్క్ కు సంబంధించి వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ తన అంటే ఎక్స్పాన్షన్లో భాగంగా భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ప్లాంట్ను పెట్టేందుకు ఈ నెలలో భారతదేశంలో పర్యటించబోతున్నారు। ఈ నేపథ్యంలో పచ్చమంద ఫేక్ రాతలకు ఫేక్ ఫోటోలతో మార్పుడు ఫోటోలతో ఇక ట్రోలింగ్కి దిగింది। ఒకసారి అవి చూసిన తర్వాత స్వయంగా నారా లోకేష్ పెట్టిన ట్వీట్ ద్వారా ఏం తెలుస్తుందని ఒకసారి చూసిన తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం। హాయ్ ఎలాన్ మస్క్, ఇట్స్ గ్రేట్ టు హియర్ దట్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్ ఇండియా. I was just discussing with my team about your meeting with NCBN garu in 2017 when you showed keen interest in our state Andhra Pradesh. Andhra Pradesh is a perfect destination with skilled youth and abundant natural resources. Our state can help power your electric aspirations. We will be ready for Tesla in 2 months from now. సో ఈయన నారా లోకేష్ మాటలు ఏంటంటే 2 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా టీంతో నేను మాట్లాడినా మీ ఇంట్రెస్ట్ను అంటే ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెట్టాలన్న మీ ఇంట్రెస్ట్ను స్వాగతిస్తున్నాం అన్న కోణంలో పెట్టినమాట। 2017లో ఇట్లా చంద్రబాబు, యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కలిసి దిగిన ఫోటోను ఆయన షేర్ చేసినమాట। దీన్ని ఇక న్యూస్ 360 తర్వాత M9 అని రకరకాల రోత ఛానల్స్, పచ్చమంద ఛానల్స్ ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి। ఈ ఫోటోను అడ్డం పెట్టుకొని ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువై ఉన్నందున అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సర్కారే అధికారంలోకి వస్తే టెస్లా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కు రాదు అన్న కోణంలో ప్రచారం చేస్తూ ఉన్నాయన్నమాట। వాస్తవానికి ఎలాన్ మస్క్ నుంచి కానీ ఆ టెస్లా కంపెనీ నుంచి కానీ ఈ రోజు వరకు ఒక అధికారిక లెటర్ కానీ ఒక అధికారిక ట్వీట్ కానీ ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ పెడుతున్నాము కానీ అక్కడ పెట్టుబడుల కోసం వస్తున్నామని కానీ ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు। వాస్తవంగా అంటే ఇట్లాంటి ఇంత పెద్ద పేరు మోసిన బిజినెస్ మ్యాను అంత ఈజీగా ఇట్లాంటి లోఫర్గాల ట్రాప్లో పడతారని ఎవరు అనుకోరు, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక విధానం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు బిజినెస్లు ఉంటాయి। ముఖ్యంగా ఈ నెలలోనే నరేంద్ర మోడీని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నది ఎలాన్ మస్క్ ఇంట్రెస్ట్ అనమాట। దీనికోసం అంటే టెస్లా బ్రాండ్ కోసం అటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాయి। ఫైనల్గా ఎలాన్ మస్క్ ఎవరికి ఆప్షన్ ఇస్తాడన్నది ఆయన ఛాయిస్ అన్నట్టు। ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చాలా తీవ్రంగానే ప్రయత్నిస్తుంది, ముందు లీడ్ రోల్లో ఉన్నారని చెప్పి వార్తలు కథనాలు వినిపిస్తున్నాయి అన్నమాట। ఆలు లేదు చూలు లేదు టెస్లాపై కామెడీ రాజకీయం। ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ టెస్లా ఇండియాలో ఓ ప్లాంట్ పెట్టాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే। ఈ ప్రయత్నాలను ఇప్పుడు ముమ్మరం చేసింది। త్వరలోనే సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోనే ఓ బృందం ఇండియాకు వస్తుందని, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లాంట్ పెట్టే అవకాశాలు పరిశీలిస్తుందని వార్తలు వస్తున్నాయి। అయితే పరిశీలన కోసం ఏపీకి రావడం కూడా నిజమో కాదో తెలియదు। ఈ లోపే టెస్లా ఏపీకి వచ్చేసినట్లు అందుకు క్రెడిట్ తీసుకోవడంపై అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దృష్టి సారించాయి। సామాజిక మాధ్యమాల్లో ఈ రెండు పార్టీల హ్యాండిల్స్ పోస్టులు చూస్తే ఒక ఇంత ఆశ్చర్యం కలగక మానదు। సో ఈ టెస్లాను ఆహ్వానించేందుకు అటు అంటే ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు కూడా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాయి। ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏంటంటే నారా లోకేష్ షేర్స్ డాక్టర్డ్ ఇమేజ్ అలెజింగ్ చంద్రబాబు నాయుడు's మీటింగ్ విత్ ఎలాన్ మస్క్. In a recent development, Nara Lokesh, a prominent figure within the TDP, has come under scrutiny for sharing a photoshopped image depicting his father Chandrababu Naidu alongside Elon Musk. The image circulated on social media platforms alleges a meeting between Naidu and Musk, despite the absence of any credible media reports corroborating such an event. Notably, only a few yellow media outlets including Mirchi 9 and Telugu 360 have propagated this unverified claim. చూసిరు కదా, ఈ రెండు ఛానళ్ళలో తప్పిస్తే అంటే తెలుగు 360, మిర్చి 9 లాంటి రెండు పచ్చ ఛానళ్ళకు సంబంధించి తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు। ఇంకొకటి ఈ ఫోటో నారా లోకేష్ ఏదైతే షేర్ చేసిండో దీనికి సంబంధించి అథెంటికేషన్ కూడా పచ్చమంద చూపించలేకపోతుంది। సో ఇది టెస్లా మీద జరుగుతున్న రాజకీయం అన్నమాట। పిల్ల పుట్టనే లేదు, కుల్ల పుట్టే స్థితిలో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అన్నమాట। ఇప్పటికే ఫేక్ రాతలు, ఫేక్ ఫోటోలతో విచిత్రమైన ప్రచారం చేస్తుంది ఈ పచ్చమంద। ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చినా రాకపోయినా
ఎలాన్ మస్క్ తన బిజినెస్ ఐడియాలు తనకున్నాయి కాబట్టి ఈరోజు నెంబర్ 1 బిలియనీర్గా ఎదిగిండు. ఒకవేళ భారతదేశంలో ప్లాంట్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలన్నది ఆయన ఛాయిస్. ఆప్షన్స్ అన్నీ చూసుకొని వస్తారు తప్ప మరో ఛాన్స్ లేదు. ఇట్లాంటప్పుడు ఇంతకుముందే చెప్పినా కదా, తమిళనాడు తీవ్రంగా ప్రయత్నిస్తుంది, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక ఇట్లా చాలా రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఫైనల్ చాయిస్ ఎవరు తీసుకుంటారని చూడాలి. ఇదంతా ఫేక్ న్యూస్, ఫేక్ రాతలు. ఇంకా పచ్చమంద ఈ నెల రోజులు ఇట్లాంటివి ఇంకా చాలా పుట్టిస్తుంది. వీటి ట్రాప్లో పడితే సంగనాగిపోవడం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.